ఎక్కువగా మింగకండి, తర్వాత మా సిరీస్ చూడలేరు. నువ్వు మమ్మల్ని మెంగకో, మా ఆంటీ వెయిటింగ్ అక్కడ. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథలు ఉండంగా మా కథనే చెప్తున్నానంటే మగజాతి గర్వపడే ఆనిముత్యాలు మేమే కాబట్టి. స్కిప్ చేసావయ్యా. ఎంత ఉంది బాబాయ్, ఇది ఎవడెక్కడ పెట్టాడు? అరే బాబు, మనం ఇక్కడ అనుకుని వచ్చింది చావడానికి అయితే మధ్యలో ఈ కెమెరా ఏంట్రా? అవును, ఎందుకు? అంటే మనం ఎందుకు చేస్తున్నామో నీకు తెలుసు, వీడికి తెలుసు, ఈ ప్రపంచం తెలియదు కదా. ఎందుకే? అందుకే ఈ కెమెరా. ఇప్పుడు మన చావుని కనుక యూట్యూబ్లో పెట్టావనుకో మావా, లైక్లు, వ్యూలు, పాపులర్ అయిపోతాం. మనం పీకిన తర్వాత అదెవరు చూసుకుంటారా? అదే కెమెరా. అంటే ఇప్పుడు బై మిస్టేక్ లో మన ముగ్గురులో ఎవరో ఒకరు బతికారనుకో, వాడు పాపులర్ అయిపోయి మన నామ్ రోషన్ కరేగా. అవును, ఈ కెమెరా ఎక్కడిదిరా నీకు? నాది కాదుగా, మరి రెంట్కి తీసుకొచ్చా. ఆహా భయా, అన్ని డబ్బులు ఆడికెళ్ళి వచ్చినాయి. మనం పీకిన తర్వాత దాన్ని రిటర్న్ అవార్డు చేస్తారా? మనం పోయాక వాడే వచ్చి దొరికించుకుంటాడులే పాటలు. ప్లీజ్ నేను కూడా. ఏ మనిషి సర్లేరా, ఇలాంటి ఐడియాలు కింద స్థాయి వాళ్ళకి అర్థం కావులే. మినిమం డిగ్రీ చేస్తుండాలి. అగౌరించావులే. రే ఆపండ్రా, ఇంకా మన చావు మనం చేద్దాం. నువ్వే పో ముందు. అది మరి ముందు నువ్వు దూకు, సుద్దా పూసా బెల్లంగడ్డం. నాకు అర్థమైంది. నేను చచ్చాక నా ఐడియా యూస్ చేసుకొని మీ ఇద్దరు పాపులర్ అయిపోదామనే కదరా మీ ప్లాన్. అమిత్, నువ్వు వేసిన ప్లాన్కి పల్లెలు కూడా రావురా అమిత్. నీ మీద ఒట్టురా, జబాన్ కి జబాన్. నువ్వు దూకినే దూకేస్తాం. ఏరా? యా షూర్, యా యా యా. ఇదంతా కాదు, మన ముగ్గురు మన యథార్థ సంఘటనలు చెప్పుకొని ముగ్గురు ఒకేసారి దూకేద్దాం. సర్లే, సావు. యూ కెన్. అయితే నేను ఫస్ట్ చెప్తా. హాయ్, కొంచెం నవ్వండి రా, యూట్యూబ్ లో ఫేమస్ అయిపోవాలి. హాయ్ వ్యూవర్స్, మై సెల్ఫ్. ఆల్రైట్. యా యా. మనల్ని ఇక్కడ వదిలేసి ఎస్కేప్ అవుడుగా. యా 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 యా. సారీ, బిజినెస్ కాల్. ఓ ఎండ్ కుట్టి. నేను చెప్పనా? హాయ్ వ్యూవర్స్, మై సెల్ఫ్. పాయింట్కి రా. వీని తొబ్బి పడదొక్తా. చల్. సర్లేండి, మేము ముగ్గురు చచ్చేది ఒకటే పాయింట్ మీద. ప్రేమ మాకు లేనిదే అది, మాకు రానిదే అది. నేను ఎప్పుడు ట్రూలోనే నమ్ముతాను. నాకు లేనిదే అది, నాకు కావాల్సిందే అది, నేను నమ్మేదే అది. ఈ అతవాళ్ళు ఏం చేస్తున్నారు? అది మా స్కూలింగ్ ఏజ్. రే ఏంట్రీ గెటప్? అంటే కొంచెం బడ్జెట్ ఇష్యూ, ఫ్లాష్ బ్యాకే కదా, అడ్జస్ట్ అయిపో. మరి వీడేంటి? అంటే మా మమ్మీ బట్టలు ఉతకడానికి ఇస్తుంది. సర్లే, నువ్వు అగౌరించు. మనం ఖాళీ ఉన్నప్పుడు మన చేతులు ఏదో ఉంటది కదా. అంటే నోట్లో లాలీపప్పు నోట్లో పెట్టుకోండి రా, వచ్చేస్తుంది. వస్తుంది చూడు, తనే నా నిలువైతే నిజాయితీ అనే ప్రేమ. యాడ్రా? పైకి కాదు మా, కిందకి చూడు. ఎత్తుకుంటే గానీ కనిపించదు. ఇది నీ నిలువెత్తు ప్రేమేంట్రా? ఇదే శ్రావణి. చెప్పు బాబు. మరి తొలి చూపున పడిపోయా, తొలి నవ్వున పడిపోయా. ఓ, ట్రూగా లవ్ చేస్తున్నావా? అవును శ్రావణి, నువ్వంటే లవ్. ఇదిగో పువ్వు. పువ్వేదిరా? పడిపోయింది.
కొంచెం కింది కొంగవా? హైట్ ప్రాబ్లం. ఓకే శ్రావణి. డాడీ చెప్పు బేబీ. న్యూ ఐటమ్. ఓకేనా బేబీ? ఓకే డాడీ. ఓడి అమ్మ దానికి దూకెత్తవారా? నీ మమ్మీ నీకు తెలీదారా? నాకు కుడి చేదు వీళ్ళెక్కడు. రే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా? ఈ బట్టలు చూస్తే తెలియట్లే, కాలేజ్ దగ్గరకు వచ్చినాం. మా అమ్మాయిరా. రే చెప్పి చావరా. గీమే కర్పూరం కదరా. మావా ఆ? నీకు తెలుసా మావా? నా కథ చెప్పినప్పుడు ఇందులే. యు క్యారీ ఆన్. మళ్ళీ 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 అవు అరే తెత్తు, మన ఊర్లో అమ్మాయిలు ఏమైనా కరవేరంటావా? కరువైంది అమ్మాయిలు కాదు, మన లోడల పంచాయతీ. సో, అమ్మాయి 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 ఒక్క నిమిషం. జాను, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే. అది మాటల్లో ముద్దడిగానే. అది అమ్మాయి 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 జాను, నువ్వంటే నాకు లవ్వు. ఇదిగో పువ్వు పువ్వు అక్కడే పడిపోయా. నువ్వు బాబు కదా? అవును వాళ్ళు చింటూ దత్తు కదా? అవునవును. అయ్యోరామా, ఇవన్నీ మీకెలా తెలిసిపోతున్నాయి? నిన్ను స్కూలింగ్ ఏజ్ లో ఒక అమ్మాయి కొట్టింది కదా? అవును. ఇంతకీ నీ పేరు కర్పూరం కాదా? కర్పూరం మా ఇంటి పేరు, శ్రావణి మా చెల్లి పేరు, సంధ్య నా పేరు. అయ్యో, ఇవన్నీ నాకేం తెలుసు. సర్లే అడ్జస్ట్ అయిపోదాం. డాడీ యాగే, ఆ హైబ్రిడ్ వాటర్ మిలన్ గాడేనా? నేను పోతా. ఏ ఆగు, ఏడిపోతున్నావు? డైలాగ్ ఉంది నా దాడిపోయి నుంచో రాదు. కంగారు ఎందుకు? తప్పులేదురా నువ్వు చావడం. యా వెరీ ట్రాజెడీ స్టోరీ. అవును, రెండింటికి చావాలా? వచ్చడిగా మూడోసారి ట్రై చేయొచ్చుగా. మూడోసారి కూడా ఈ ట్రైడ్ అమ్మా, ఈ ట్రైడు. ఆగాగాగు, అయితే మళ్ళీ తను అమ్మాయే కదా? కాదు, వాళ్ళక్క. కాదు, మరి ఇంకెవర్రా? వాళ్ళ అమ్మారా. అంటే నాకేం తెలుసు, వాళ్ళ అమ్మ కూడా మంచి కసకలా ఉంటుందని. నీకు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకెవరు దొరకలేదేంట్రా? ఇంతమంది ఉండగా మీలాంటి ఎదవలే నా స్నేహితులు కాలేదు. ఇది కూడా అంతే. అయినా నీ కథలో నాకు ఒకటి నచ్చిందిరా. ఏంటి? బాబు కూతుర్లు అనుకున్నప్పుడల్లా భలే ప్రత్యక్షమై భలే మాయమైపోతారా. ఇదంతా బడ్జెట్ ఇష్యూ కదా? అయినో నాకు తెలుసు అది. అయినా నాకు ఒకటి అర్థం కాదు. ట్రూగా లవ్ చేయాలంటే లస్ట్ ఉండాలన్న స్టేట్మెంట్ ఏంటి? కొంచెం ఎక్స్ప్లెయిన్